బీహార్ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వానికి నితీష్ కుమార్ మద్దతు చాలా అవసరం. మెజారిటీ కోల్పోయినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు నితీష్ కుమార్ సపోర్టుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నితీష్ కుమార్ రాష్ట్రంలో బీహార్లో ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అతని సపోర్ట్ ఉంటేనే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ నిలబడుతుంది. అతని ప్రభుత్వం గనక ఈ ఎన్నికల్లో కోల్పోతే ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వారి మద్దతు కూడా ఎన్డీఏకు చాలా కీలకమే. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వీరిద్దరూ ఎన్డీఏకు ఇప్పుడు కీలకమైన సపోర్టర్స్. వీరిద్దరిలో ఎవరు ఒకరు పోయినా ఎన్డీఏ ప్రభుత్వం దిగిపోయే ఛాన్సులు చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వం పడిపోయే ఛాన్సులు చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి చాలా కీలకమైన ఎన్నికలు బీహార్ ఎన్నికలు. అదేవిధంగా ఇండియా కూటమి భాగంలోని ఆర్జేడీ తేజస్వి యాదవ్ అక్కడ కీలకమైన వ్యక్తి. ఇప్పుడు మరేం జరిగింది? ప్రభుత్వాన్ని అంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఎక్కువ లభిస్తుందా మరి బీహార్లో, లేదా ఇండియా కూటమికి ఎక్కువ లభిస్తుందా? ఎవరి చరిష్మా ఎంత ఉంది? నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ. కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి చాలా క్లియర్గా ఉంది. మరి ఇండియా కూటమి పరిస్థితి ఏంటిది? అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉండాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. ఇక్కడ ఇండియా కూటమికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందంటే అక్కడ చాలా కీలకమైన వ్యక్తి, చాలా యువకుడు, ముందుండే వ్యక్తి తేజస్వి యాదవ్ను మరి సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి ఎన్నికలకు ముందు కొంత ఇబ్బందితో కూడినటువంటి విషయాలు రాహుల్ గాంధీ గారికి ఉన్నాయనేది కనిపించాయి. సరే, ఏదేమైనా కూడా తేజస్వి యాదవ్ గారి ఆర్జేడీకి ఎక్కువనే సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది. అతనే సీఎం అభ్యర్థిగా కూర్చునే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ తేజస్వి యాదవ్ కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, యాదవ్ సామాజిక వర్గానికి అనేది కొంత ఆలోచన, అంటే ఎక్కువ అదే పట్టుకొని కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని కొంచెం పక్కన పెట్టి అందరి కోసం అనేది ఆలోచిస్తారు, తప్పది. కానీ ఇక్కడ అదే బేస్ మీద ఎక్కువ కనబడుతుంది. సరే, ఇటు ఇండియా కూటమికైనా కూడా ఈ బీహార్ ఎన్నికలు చాలా కీలకం. ఎన్డీఏ కూటమి కూడా బీహార్ ఎన్నికలు ఇంకా ఎక్కువ అవసరం. ఎలాగైనా మేము అధికారం రావాలే, మా కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనేది ఎన్డీఏ గవర్నమెంట్ చూస్తుంది. ఈ బీహార్ ఎన్నికల్లో గెలిచి ఎన్డీఏ కూటమిని పడగొట్టాలి, మేము అధికారం రావాలనే ఆలోచన కొంత ఇండియా కూటమి కనిపిస్తుంది. సాధ్యమవుతుందా? ఎన్నికలు జరిగినాయి. ఆల్రెడీ కొన్ని మీడియా ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరి ప్రాబల్యం ఎంతున్నది, ఎవరు రాబోతున్నారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఎవరికి సంబంధించిన విధంగా వారు చెప్తూనే ఉన్నారు. కొన్ని ఛానల్స్ ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ రెడీ చేసుకున్నారు. ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ ఎగ్జిట్ పోలాలనే ప్రజలు కానీ
అందరిని డైలామ్లో పడేస్తున్నారు. కానీ ప్రజలు నిర్ణయించిన నిర్ణయాలు రేపు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. ఎలక్షన్ పోలింగ్‌కు ఒక రోజు ముందు రాహుల్ గాంధీ గారు పేల్చినటువంటి పెద్ద బాంబేంది ఓటర్లు ఇక్కడ ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయనేది తీసుకొచ్చారు. ఆశ్చర్యం ఏందంటే ఒక మోడల్ విదేశీయురాలు ఆమె ఓటు ఇక్కడ అది కూడా 10 పోలింగ్ బూతులలో 10 ఓట్లు ఉన్నాయని చెప్పిండ్రు. ఎంత ఆశ్చర్యం! మరి ఇలాంటి తప్పులు ఎందుకు జరుగుతున్నాయి? ఒక ఓటరు ఉన్నాడు అనంటే, ఒక దేశ పౌరునిగా ఉన్నాడు అనంటే ఎన్నో ఎంక్వైరీలు చేసి మరి ఇచ్చేటువంటి ఎలక్షన్ కమిషన్ గానీ, ప్రభుత్వాలు గానీ, మరి ఇలాంటి విదేశాలలో ఉన్నటువంటి అసలు మన దేశంతో సంబంధం కూడా లేదు. విదేశీయురాలు తను. మరి అలాంటి ఓట్లు ఇక్కడెందుకు? ఇవి కూడా ఇలాంటివి కూడా తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి ఎలక్షన్ కమిషన్ గానీ, ప్రభుత్వాలు గానీ. అదేవిధంగా ఏదేమైనా బీహార్ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ దేశంలో. ఆ హాట్ టాపిక్‌లో ఎన్నికలు ఎవరి గెలుపా ఏందా అనేది చాలా హాట్‌గా నడుస్తుంది దేశంలో. ఒక పక్క ఎన్‌డీఏ, ఒక పక్క ఇండియా. వారి గుండెల్లో భయం. మేము గెలుస్తామనే కొన్ని ధైర్యం. ఒక పక్క ధైర్యం అయితే ఒక పక్క గూబులు. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఓట్లు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించే స్థాయిలో ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు ఒక్కొక్కరికి భయం పట్టుకుంది. బీహార్ ప్రజలకు కూడా ఒక కొత్త ఉత్సాహం వస్తుందా? ఏమన్నా మార్పు దిశగా ఆలోచించిండ్రా? ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వానికే మళ్ళీ అవకాశం ఇస్తున్నారా? ఏందా అనేది మనం రిజల్ట్స్ తర్వాత మనకు తెలిసిపోతుంది. కొత్తదనమా? పాతదనమా? అనేది మనకు తెలియబోతుంది. కాబట్టి ఇదంతా దేశ ప్రజలకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఆతురత ఉన్నది. ఏం జరుగుతుందో. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక సందిగ్ధం. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు రానున్నటువంటి ఇంకో నెల రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. వీటి మీద ఏమైనా ప్రభావం పడుతుందా? అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇక్కడ ఏమన్నా వారికి కొన్ని సీట్లు పోయే అవకాశం ఉన్నదా బీజేపీకి అనేది కొంత ఆలోచనలో డైలామాలో పడిపోయి ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ ప్రభుత్వంలో పడిపోయి ఉన్నారు. కాబట్టి ఇదంతా చాలా గొప్ప దాంతో కూడుకున్నటువంటి సందిగ్ధంతో కూడుకున్నటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి రేపు బీహార్ దేశానికి కీలకం అవ్వబోతుంది. ఇది మాత్రం వాస్తవం. ఎవరి గెలుపు, ఎవరి ఓటమి అనేది రేపు మనం చూడబోతాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఇంతకంటే ఎక్కువ ప్రాధాన్యతలు, ఇంతకంటే ఎక్కువ అనాలిసిస్ ఇంకా రానున్న రోజులలో మన ఛానల్ నుంచి మీ ముందు పెట్టబోతున్నాను. కాబట్టి సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ ఎంత నాకుంటే అంత ఉత్సాహం నాకు మన ఛానల్కి ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీ వెంటే జేకే మీడియా. థ్యాంక్ యూ. నేను మీ కిషోర్.